ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామములో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. నీ జీవితంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు దేవుడి దగ్గర పడవేయి, దేవుడికి అప్పచెప్పుకో. నువ్వు దేవుని నమ్ముకో, నీకేమీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన చూసుకుంటాడు నీ జీవితాన్ని, ఆయన చూసుకుంటాడు నిన్ను ఎలా నడిపించాలో ఆ విధంగా అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాళ్ళని దేవుడు గొప్పగా వాడుకొని ఈ రోజున మన పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టి ఉంచి ఉన్నాడు. దావీదు గారు తన జీవితం అంతా కూడా గొర్రెలు కాపరి. అలాంటి వ్యక్తిని దేవుడు తీసుకెళ్లి రాజుగా నిలబెట్టి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మనిషి కూడా మనలాంటి మనుషులే. వాళ్ళు మనలాగా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొనే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని మాత్రం వదలకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసంతో కలిగి ఉన్నారు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి దేవుడు గొప్పగా నిలబెట్టి ఈ రోజున ఈ లోకంలో సాక్షులుగా నిలబెట్టి ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం అలాంటి విశ్వాసంతో కలిగి ఉండగలిగితే దేవుని శక్తి ఏమిటో, దేవుడి ఆలోచన ఏమిటో, దేవుడి తలంపు ఏమిటో కూడా మనం కూడా గ్రహించగలుగుతాం. ఈ లోకంలో మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలని వాళ్ళకి ఆహారం లేకపోతే ఆకాశం నుంచి కురిపించాడు, నీళ్లు లేకపోతే కొండ నుంచి వాళ్ళకి రప్పించి ఉన్నాడు. అలాంటి శక్తిమంతుడి చేతిలో ఈ రోజున నువ్వు నేను కలిగి ఉన్నాం. ఈ రోజున మనకి దేవుడు అన్ని ఇచ్చి ఉన్నాడు. తినడానికి ఆహారాన్ని, తాగడానికి మంచి నీళ్ళన్నీ కూడా సక్రంగా మనకు అన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడి విలువ, దేవుడి శక్తి ఏంటో మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. ఒకప్పుడు వాళ్ళకి ఆహారానికి ఎంతో ఇబ్బంది పడినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి సహాయం చేసి ఉంచి ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనకు అన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడి శక్తి ఏంటో, దేవుడి ఆలోచనలు ఏంటో కూడా మనం గ్రహించలేని స్థితిలో కలిగి ఉన్నాం. ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఈ రోజున మన జీవితాన్ని లోకానికి తీసుకొచ్చిన దేవుడు, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి జీవితంలో మనం నలిపడి ఉన్నా కూడా దేవుడి సెకండ్లో తీసేయగలుగుతాడు. మనం అలాంటి విశ్వాసంతో, అలాంటి నమ్మకంతో కలిగి ఉండగలిగితే మనము కూడా దావీదు గారి జీవితంలో చూసినట్టు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలను, మన జీవితంలో కూడా గొప్ప జీవితాన్ని మనం పొందుకోగలుగుతామని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు, ఈ నిమిషం వరకు ఎలా జీవితం జీవించావో నాకైతే తెలియదు. కానీ ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరిచే మాట, నా యందు విశ్వాసంతో కలిగి ఉండు, నా యందు నమ్మకంతో కలిగి ఉండు. ఈ సృష్టి నాది, ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా నా శక్తి నుంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కానీ నీ జ్ఞానం, నీ తెలివితేటలు నీకు వికృతంగా మారిపోతాయి. నా జ్ఞానం గొప్పది, నా ఆలోచన గొప్పవి, నేను నడిపించే ఆలోచనలు నీకు ఎంతగానో మేలు అని దేవుడి రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేని గురించి ఆలోచించకుండా, ఏ స్థితి గురించి, ఏ పరిస్థితి గురించి, ఏ విషయాన్ని గురించి కూడా భయపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసంతో కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.